నమస్కారం నాగార్జున గారు. నమస్తే అంజీ గారు. నలుగురు మీద వేటు పడే అవకాశం ఉంది చూసారా? వాళ్ళు ఎక్స్ట్రీమ్కి వెళ్ళారు అనుకోవాలా? ఖచ్చితంగానండి. బియాండ్ దేర్ లిమిట్స్. వాళ్ళు ఉద్యోగంలోకి వచ్చేటప్పుడు ఏ ఐపీఎస్ వాళ్ళకి అవార్డు చేసేటప్పుడు వాళ్ళు ఏదైతే ప్రమాణం తీసుకున్నారో దానికి పూర్తి స్థాయిలో దాన్ని వయోలేట్ చేసి పక్షపాతం లేకుండా రాగద్వేషాలు లేకుండా మేము విధులు నిర్వహిస్తామనేటువంటి దాంట్లో వాళ్ళు తీసుకుంటారు ఓత్. దాన్ని పూర్తిగా పక్కన పెట్టినట్టే కదా. ఇప్పుడు జత్వానీ కేసులో ఇద్దరు సస్పెండ్ కాబోతున్నారు. ఎవరు? కాంతిలాల్ రాణా ఒక ఆయన, తర్వాత గున్ని ఎవరు గుంటూరు ఇతనుగా చేసినట్టు. వీళ్ళిద్దరు కూడా నిజంగా వాళ్ళ లుక్స్ కానీ లేకపోతే సోషల్ మీడియాలో వాళ్ళకు ఉన్నటువంటి ఇమేజ్ కానీ చూస్తే చాలా బ్రిలియంట్ ఆఫీసర్స్, డైనమిక్ ఆఫీసర్స్గా అనిపిస్తారు. కానీ ఇవాళ ఇలాంటి దురాగతాలు చేశారు అంటే బయటకు వచ్చింది ఇది ఒకటే. బయటికి రానివి ఎన్నున్నాయి అనేటువంటిది మనకు తెలియదు. అలాగే సునీల్ కుమార్ ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంతకుముందు వచ్చినప్పుడు వెరీ సిన్సియర్ అండ్ వెరీ ఎఫెక్టివ్ ఆఫీసర్. మరి ఇవాళ ఏమైంది? ఇదే సీతారామాంజనేయులు చంద్రబాబు నాయుడు గారు నాకు ఫ్యాక్షన్ అనేది ఎక్కడా కనిపించకూడదు అంటే గుంటూరు జిల్లా ఎస్పీగా ఉన్నప్పుడు ఫ్యాక్షనిస్ట్ అన్నటువంటి ప్రతి వాడిని తీసుకొచ్చి డార్మెంటరీ అని ఒకటి పెట్టి దాంట్లో వాళ్ళకి ఏ రకమైన ట్రీట్మెంట్ ఇవ్వాలో ఆ రకమైన ట్రీట్మెంట్ ఇచ్చి పల్నాడు ప్రాంతంలో అసలు ఫ్యాక్షన్ అనేది లేకుండా చేసినటువంటి వ్యక్తి. ఆ బాధితుల్లో ఇవాళ బ్రహ్మాందరెడ్డి మాచర్ల ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆయన కూడా ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళలో ఉన్నారు. అప్పుడు అది అధికార పార్టీలో ఉన్నప్పటికీ కూడా ఆయన అలా చేసినటువంటి వాళ్ళు ఈ 5 సంవత్సరాల్లో మాత్రం ఎన్ని రకాల దురాగతాలు చేయకూడదో అన్ని రకాల దురాగతాలు వీళ్ళు చేసేసారు. ఒక ఆడమనిషిని తీసుకొచ్చి ఆవిడ క్యారెక్టర్ ఎలాంటిదైనా కావచ్చు, లేకపోతే ఆవిడ బయట వేరే కేసుల్లో ఏం చేసింది అనేటువంటిది మీకు సంబంధం లేదు. దాన్ని చూసుకోవాల్సిన వాడు మహారాష్ట్ర పోలీసులు ఉన్నారు, వాళ్ళు అక్కడ చూసుకుంటారు, వాళ్ళ వ్యవహారం వేరు. అతనెవరో మిమ్మల్ని ఫేవర్ అడిగారు కాబట్టి సంబంధం లేనటువంటి తప్పుడు కేసు తీసుకొచ్చి పెట్టి ఒక ఆడమనిషిని ఎలా భయభ్రాంతులు చేశారని ఆవిడ చెప్పినప్పుడు నిజంగా అదే ప్లేస్లో మనకు సంబంధించిన ఆడమనిషి ఎవరన్నా ఉంటే ఎలా ఉంటుంది అనేటువంటిది ఒకసారి ఊహించుకోండి. ఈ జత్వానీ కేసులో ఇంకోటి బయటకు వస్తుంది సార్, అది నిజమో కాదో తెలియదు కానీ ఇంకా ఆల్మోస్ట్ ఆవిడని న్యూడ్గా కూడా చిత్రీకరించినట్టుగా కొన్ని వస్తున్నాయి. అది అదే నిజమో కాదో తెలియదు, బట్ ఆ రిపోర్ట్ బయటకు వస్తే మనకు అర్థం పూర్తి వివరాలు అయితే రాలేదు సార్. అదేనండి, అది అనుమానం జరిగినా కూడా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఇవాళ ఆ అమ్మాయికి న్యూడ్ ఫొటోస్ పంపించినాడు ఎవరు? విద్యాసాగర్, ఆ కుక్కల విద్యాసాగర్ ఆవిడకి పంపించాడుగా. అవును, ఆవిడ దొరికినప్పుడు ఇలాంటి పనులు చేయరని ఎందుకు అనుకుంటాం మనం? కానీ వీళ్ళు ఐపీఎస్ ఆఫీసర్లు కదా. నేను అనేది అదేనండి, జగన్మోహన్ రెడ్డి గారికి ఇంటర్నేషనల్ అవార్డు ఇవ్వాలంటున్నాను నేను. ఓకే, ఐఏఎస్ ఆఫీసర్స్ అంటే కనీసం వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి, వాళ్ళకి ఏదైనా ఆఫర్ చేయాలి, వాళ్ళని ఒక తప్పుడు పని చేయమని అడగాలంటేనే భయపడేటువంటి స్థాయి నుంచి ఐపీఎస్ ఫర్ సేల్ అన్నట్టుగా వాళ్ళని ఎంతవరకు దిగజార్చాలో అంతవరకు దిగజార్చినటువంటి ఘనత ఈ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతోంది. సో ఇలాంటి వ్యవస్థని క్రియేట్ చేస్తారు. చేసిన తర్వాత ఇందాక మనం అనుకున్నట్టుగా 14 మంది ఆఫీసర్ల సేవలు కోల్పోయిందిగా రాష్ట్రం. 14 మందిని మీరు గాలిలో పెట్టారంటే 14 మంది సామర్థ్యం తగ్గిపోయినట్టేగా అక్కడ. అవును, ఇవాళ ఈ 4గురిని సస్పెండ్ చేశారు. చేస్తే ఆ గ్యాప్ని ఎలా పూర్తి చేయాలి? కానీ ఇవాళ తప్పని పరిస్థితి, అది ఉంటే ఇంకా నాశనం అయిపోయేటట్టు ఉంది. రైట్. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి మీద ఈ 3 నెలల్లో మిగతా ఏ కంప్లైంట్స్ లేకపోయినా జనాల అసంతృప్తి దేని మీద ఉంది అంటే వెంటనే తీసుకోవాల్సిన చర్యలు తీసుకోవట్లేదు చంద్రబాబు నాయుడు గారు. దుర్మార్గాలు చేసి తప్పుడు పనులు చేసిన వాళ్ళ పట్ల వ్యవహరించాల్సినంత కఠినంగా ఆయన వ్యవహరించట్లేదు అనేటువంటిది గ్రాస్ రూట్ లెవెల్ దగ్గర నుంచి నేను విని చెప్తున్నాను. ఓకే, మనం మాట్లాడేటువంటి వీడియోస్ కింద వచ్చేటువంటి కామెంట్స్ని బట్టి ప్రజల యొక్క ఇది మనకి దాన్ని బట్టి తెలుస్తుంది. చంద్రబాబు నాయుడు గారంటే వీరాభిమానులు అయినటువంటి వాళ్ళు, ఆయన కార్యకర్తలు కూడా వాళ్ళ అసంతృప్తి అనేటువంటిది దీంట్లో ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. అఫ్కోర్స్ రాష్ట్రాన్ని మొత్తాన్ని పైకి తీసుకురావాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది. ఆయనకుండే కంపల్షన్స్ 100 కంపల్షన్స్ ఆయనకు ఉన్నాయి.
మనం కూర్చొని మాట్లాడటం చాలా తేలికైన పని. అవును అవును ఎట్ ద సేమ్ టైం ప్రజలు మీ నుంచి ఏం ఆశిస్తున్నారు? అది 4 రోజులు ఆలస్యమైన పర్వాలేదండి మాకు. ఇది కంప్లీట్ కావాలి. ప్రజల్ని దారుణంగా రాచి రంపాన పెట్టి వ్యవస్థల్ని నాశనం చేయని వాళ్ళ మీద మొట్టమొదట మీరు చర్య తీసుకోండి అని గత 3 నెలలుగా ఒత్తిడి ఉంది. కానీ ఇంగ్లీష్లో చెప్పినట్టుగా బెటర్ లేట్ దాన్ ఎవర్ అని ఎప్పుడో ఒకసారి మొదలైంది, దాన్ని సంతోషించాలి. సో చర్యలు తీసుకోవటం అనేటువంటిది నిన్న సమీక్ష చేసిన దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారు వీళ్లతో మొదలు పెట్టారు అంటే చంద్రబాబు నాయుడు గారి ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎట్లా ఉంటుందో మనం చూసాం. దేనికి తొందరపడరు, పట్టుకుంటే మాత్రం చివరి వరకు దాన్ని అంతు తేల్చి వదులుతారు. అదొక బ్రాండ్ ఇమేజ్ ఉంది ఆయనకి. కాబట్టి అన్నీ సిద్ధం చేసుకొని రాష్ట్రం ఏ పరిస్థితిలో ఉందో అర్థం చేసుకున్న తర్వాత చర్యలు మొదలు పెట్టాడని అయితే నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఇది వీళ్ళిద్దరితో మాత్రం ఈ 2 కేసులతో ఆగదు, ఇంకా కొంతమంది దాకా వెళ్ళేటువంటి అవకాశం ఉంది. రకరకాల కేసులు పెండింగ్లో ఉన్నాయి. పౌర సరఫరాల దగ్గర నుంచి మిగతా వ్యవహారాల దగ్గర నుంచి ఆడుదాం ఆంధ్ర దగ్గర నుంచి మద్యం దీని దగ్గర నుంచి బోల్డ్ అని ఉన్నాయి. మైన్స్లో దగ్గర నుంచి వైన్స్లో దగ్గర నుంచి శాండ్ దగ్గర నుంచి. సో ఒక్కొక్కటిగా జరుగుతాయి. కానీ నాకున్న భయం ఏంటంటే ఇలా అన్ని కేసులు చేస్తే మనకున్న ఏఎస్ ఐపీఎస్లో ఎంతమంది మిగులుతారు అనేటువంటిది అదొక ప్రశ్నార్థకంగా ఉంది. దాదాపు 50% ఈ లిస్టులోకి వచ్చేస్తారేమో అనేటువంటి ఒక భయం కూడా వేస్తోంది. ఈ క్యాన్సర్ అనేటువంటిది ఎక్కడి దాకా వ్యాపించింది అనేటువంటిది కూడా అది ఇంకా మనకి నిర్ధారణ అవట్లేదు. ఖచ్చితంగా అయ్యి ఉంటుంది సార్. ఇప్పుడు వీళ్ళు సహకారం లేనిది జరగవుగా. పైపైన కనిపించింది అంటూనే 14 మంది గాలిలో ఉన్నారు అంటే ఇంకా లోతుల్లోకి వెళ్తే ఇంకా ఉండొచ్చు. మిగతా డిపార్ట్మెంట్లు వేటిని ఇంతవరకు టచ్ చేయలేదు. అన్నిట్లో కనుక వెళ్తే ఏమవుతుంది? ఇప్పుడు విడుదల రజనీ గారు ఉన్నారు, ఆవిడ ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నారు. అసలు ఆవిడ మామూలు దందాలు ఎన్ని చేసింది, ఎంతమంది దగ్గర వసూలు చేసింది, ఇందిరమ్మ ఇళ్ళకి ల్యాండ్లో ఎంత దందాలు చేసింది, లేకపోతే మీకు అది ఇప్పిస్తాను ఇది ఇప్పిస్తాను ఎన్ని కోట్లు తీసుకుంది, పైన ఇన్ని కనపడుతున్నాయి. లోతుల్లోకి వెళ్ళారనుకోండి డిపార్ట్మెంట్లోకి ఇంకెన్ని ఉండొచ్చు. కాబట్టి ఏంటంటే ఎక్కడో చోట చర్యలు మొదలు పెట్టారు చంద్రబాబు నాయుడు గారు. అది కొనసాగాలని మనలాంటి వాళ్ళని కోరుకోవాలి. కానీ బాటమ్ లైన్ ఏంటంటే నాకు ఆశ్చర్యకరంగా లోకేష్ గారి వాయిస్ ఎక్కడా వినపడట్లేదు. ఎందుకంటే లోకేష్ అనేటువంటి వ్యక్తి ఆల్రెడీ మినిస్టర్గా చేసినటువంటి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వ్యక్తి. కానీ ఇంకా మెచ్యూరిటీ రాలేదనా, లేకపోతే అతనికి అప్పచెప్తే దూకుడుగా వెళ్తారనేటువంటి భయమా చంద్రబాబు నాయుడు గారు? ఇక్కడ ఒక చిన్నది సార్, సబ్జెక్ట్ అప్పుడప్పుడు ఆయన ఇప్పుడు మన అదేది హాస్టల్లో జరిగిన ఫుడ్ ఇన్సిడెంట్, ఫుడ్ పాయిజన్ అయినప్పుడు ఇప్పుడు వాళ్ళ మీద ఎంక్వైరీ, వాళ్ళ మీద ఆల్రెడీ అందరి మీద పనిష్మెంట్ ఉంటుంది. ఖచ్చితంగా అది వేరు, అది ఆయన కన్సర్న్ డిపార్ట్మెంట్ కి సంబంధించి. ఓకే, ఓవరాల్ గా అంటారు మీరు. ఓకే, ఇప్పుడు ప్రజలకి నమ్మకం ఎక్కడొచ్చింది? చంద్రబాబు నాయుడు గారి మీద ఇలాంటి చర్యలు తీసుకుంటారని ప్రజలు ఊహించలే. రెడ్ బుక్ మీద వచ్చింది. రెడ్ బుక్, ఓకే, ఆయన లోకేష్ గారు మాట్లాడినటువంటి ఫోర్స్, ఓకే, ఈ రెండు చూసిన తర్వాత ఖచ్చితంగా లోకేష్ అయినా సరే, చంద్రబాబు నాయుడు గారు కాకపోతే లోకేష్ అయినా చర్యలు తీసుకుంటారని ప్రజలు ఊహించారు. ఓకే, కానీ అది గనక వదిలితే లోకేష్ ఎక్కడి దాకా వెళ్తాడు అనేటువంటి భయంతోటో మరి ఏమో తెలియదు. కానీ దీంట్లోకి మాత్రం రానివ్వట్లే చంద్రబాబు నాయుడు గారు. తన పార్టీ తను చేసుకుంటూ ఒక్కొక్కళ్ళుగా బయటికి తీస్తున్నారే. కానీ అది ఒక రకంగా మంచిదే. ఎందుకంటే అగ్రెసివ్ పాలిటిక్స్ అందరినీ ఒకేసారి చేయటం అంటే కూడా అది రివర్స్ అయ్యేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి మీరు వడపోసి బాగా తప్పులు చేసి, నేను 2 రకాలు లాస్ట్లో కూడా చెప్పాను, వాళ్ళకు అనుకూలంగా భయపడో లేకపోతే ఇదే చేసిన వాళ్ళని మనం ఏం చేయాల్సిన పని లేదు, వాళ్ళు ఆటోమేటిక్గా కరెక్ట్ అయిపోతారు. కానీ దాని నుంచి లబ్ధి పొందడానికి వాళ్ళు ఒకటి చేయమంటే 2 చేసిన వాళ్ళు ఉన్నారు చూసారా, వాళ్ళకి పడాలి శిక్ష. అలాంటి వాళ్ళకి ఒక 10 మందికి సివియర్ పనిష్మెంట్ జరిగింది అనుకోండి, మిగతా వాళ్ళు ఆటోమేటిక్గా కరెక్ట్ అయిపోతారు. ఓకే, ఇప్పుడు క్లాస్లో కనుక బాగా అల్లరి చేస్తున్న పిల్లని 2 దెబ్బలు గట్టిగా బెత్తంతో బీగితే మిగతా క్లాస్ అంతా సైలెంట్ అవుతుంది చూసారా, పీరియడ్ అయిపోయేదాకా. సేమ్ పాలసీ ఇక్కడ అప్లై చేయాలి. ఓకే, ఓకే. సో అసలంటూ మొదలైంది కాబట్టి ఎక్కడ దాకా వెళ్తుందో చూద్దాం.